చూస్తుంటే సేమ్ బియర్ లాగే ఉంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ అది బియర్ అయితే కాదు. అలా అనుకున్నారంటే మీరు పప్పులే కాలేసినట్లే. ఇది వైన్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ వాటర్ అయితే కలెక్ట్ చేసుకుందాం. 2 బాటిల్లో పెట్టుకుందాం. దాంట్లోకి మార్కెట్ నుంచి తెచ్చిన గ్రేప్స్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు యాడ్ చేయడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వేరే ఏం ఇన్ఫెక్షన్ ఉన్నను చచ్చిపోతాయి కాబట్టి. సో మీరు కూడా ఇలాగే చేయండి. అండ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తీసి పక్కకైతే పెట్టేయాలన్నమాట. పెట్టిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరిగి అన్నీ చచ్చిపోతాయి. అప్పుడు గ్రేప్స్ అనేది క్లీన్ అవుతాయి. అప్పుడు తీసుకొని గ్రేప్స్ని క్లీన్గా డస్ట్ దాంట్లో స్టెమ్స్ ఏంటంటే అన్నీ కంప్లీట్గా సెపరేట్ చేసి మనకు కావాల్సిన గ్రేప్స్ మాత్రం ప్లేట్లో సైడ్ సెపరేట్గా అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న గ్రేప్స్ అయితే ప్రాసెస్కి రెడీగా ఉంటాయి. అవన్నీ ఒక బాటిల్లోకి బాక్స్లోకి వేసుకొని మనము కంప్లీట్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా మీకు అందరికీ ఇష్టమయ్యే ప్రాసెస్ అయితే ఇదే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ గ్రేప్స్ అన్నీ డబ్బాలు ఎక్కేసి స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేయాలంటే పిసకడం అందరికీ ఇష్టంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. స్మాష్ చేస్తే కంప్లీట్గా యూనిఫామ్గా స్మాష్ చేయాలి. కంప్లీట్ ఏమి పొట్లు క్లీన్గా ఇదైపోవాలి. మిక్సర్లో అంత కాకుండాను ఆల్మోస్ట్ ప్రాసెస్కి అయ్యేంత స్మాష్ అయితే చేసుకోండి. స్మాష్ చేసుకున్న తర్వాత మనము దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలా ఏమేమి యాడ్ చేయాలి. ఓన్లీ గ్రేప్సే ఉంటే మాత్రం ఫర్మెంటేషన్ కంప్లీట్ అవ్వదు, వైన్ కూడా అవ్వదు. ఇంకొకటి ఏమంటే వేరే ఇంగ్రీడియంట్స్ ఉండాలని తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే బ్లాక్ జాగరీ, నార్మల్ నల్ల బెల్లం అంటారు కదా, ఆర్గానిక్ జాగరీ అయితే మనం తీసుకోవాలి. అలాగే యాడ్ చేసుకుంటే అది కరగదు కాబట్టి, డిజాల్వ్ అవ్వదు కాబట్టి ఇలా పీసెస్ మాదిరి లేదా పొడిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంక వేరే ఏంటివి అంటే అల్లం స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అది కూడా బాగా అబ్జార్ప్షన్కి వాటర్లో మిక్స్ అవ్వడానికి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అక్కడే వేసారంటే ఫుల్ హార్డ్ ఉంటుంది కాబట్టి అది డిజాల్వ్ అవ్వదు, అబ్జార్బ్ అవ్వదు. ఇంకా అది కాక ఏమి అంటే అల్లం తర్వాత పెప్పర్ వేసుకోవాలి, చెక్క లవంగం తర్వాత బిర్యానీ ఆకు ఏలకులు అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇంక బ్లాక్ జాగరీ కామన్ ఉంది. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనము స్మాష్ చేసిన దాంట్లోనే స్మాష్ చేయాలి ఇంకొకసారి, ఎందుకంటే కంప్లీట్ మిక్స్ అవ్వడానికి. ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ಯಾವುದೇ కెమికల్స్ అనేది కూడా యాడ్ చేయలేదు అండ్ వాటర్ కూడా యాడ్ చేయలేదు అనమాట. కంప్లీట్ మిక్స్ అయిన తర్వాత మనం వాటర్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకుంటాము. అది తప్ప ఇంక వేరే యావది యాడ్ చేయమన్నమాట. ఇంకోటి ఏమంటే ప్లాస్టిక్ వెజల్స్లో చేసుకునేది చాలా బెటరు. వేరే కాపరు ఇలాంటి ఏదైనా వెజల్స్లో చేస్తున్నారంటే రియాక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ వైన్కి సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్లో చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే స్మాష్ చేసేటప్పుడు చేతుల కలర్ అయితే చాలా గ్రేప్ కలర్ అయితే మారిపోయింది. అలా అయింది అంటే గ్రేప్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఫైనల్గా యాడ్ చేసింది ఒకటి ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత స్మాష్ చేసుకొని ఇంకోసారి క్లీన్గా. దాని తర్వాత మళ్ళీ మనం వాటర్ అయితే రిక్వైర్డ్ అమౌంట్ ఎంత కావాలో మీకు దానికి సరిపడా అయితే మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము కంప్లీట్ 1 మంత్ అయితే ఫర్మెంటేషన్కి వదిలేయాలి. అప్పుడప్పుడు ఒక 4-5 డేస్ అప్పుడు డైలీ మనము దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ చాలా జరగడానికి. ఈస్ట్ ఎందుకు వేస్తారంటే మెయిన్ ఫంక్షన్ ఏంటి ఈస్ట్ది అంటే ఫర్మెంటేషన్ అయితే బాగా అవుతుంది. 1 మంత్ తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. దీన్ని తీసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే సీడ్స్ కావచ్చు, దాని ద్రాక్షది వేరే వేస్ట్ అంతా ఉంటుంది కదా, దాన్ని అంతా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఒక లిక్విడ్ అనేది దొరుకుతుంది. అది వైన్ అయితే చెప్పచ్చు. అండ్ మీకు స్మెల్ అయితే చూసిన తక్షణమే తెలిసిపోతుంది. స్మెల్ చూసిన తర్వాతే వైన్ అనిపిస్తుంది. ఇంకొక ప్రాసెస్ ఏమి అంటే ఇదంతా ఒక ప్లాస్టిక్ బకెట్లోకి వేసుకొని దాంట్లోకి కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకొని, ఎందుకంటే చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎఫెక్ట్ తగ్గించడానికి నీళ్ళు యాడ్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత మనం ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన లిక్విడ్ని మళ్ళీ ఇంకొక మంత్ అయితే ఫర్మెంటేషన్కి వదిలేయాలి. ఫర్మెంటేషన్కి వదిలిన తర్వాత ఆ లిక్విడ్లో కూడా మనకి సాలిడ్ అనేది అంతా కింద పోయి సెటిల్ అవుతుంది. ఆ సాలిడ్ మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి అంటే ఒక థిక్ క్లాత్ తీసుకోవాలి. థిక్ కాటన్ క్లాత్ తీసుకొని మనం ఫిల్టర్ చేస్తే ఫైనల్గా ఇక్కడ చూస్తున్నట్లు మనకు ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అయితే వస్తుందన్నమాట. దాన్ని మనము వైన్ అనేసి కన్సిడర్ చేయొచ్చు. దీన్ని కావాలంటే ఇంకా ఫర్మెంటేషన్ పెట్టచ్చు. ఎందుకంటే మీరు వైన్ని ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ పెడతారో ఏజ్ చాలా అయినంత వైన్ పవర్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎంత రోజులు పెడతారో. అండ్ ఇక్కడ వాడిన వైన్ని ఆయుర్వేదాలు మనం మెడిసిన్ ఫార్ములేషన్ కూడా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్ 3 బాటిల్స్ అయితే గ్రేప్ వైన్, నెక్స్ట్ 3 బాటిల్స్ అయితే పైనాపిల్ వైన్. నెక్స్ట్ వీడియోలో అయితే పైనాపిల్ వైన్ చూపిస్తాను. బై సబ్స్క్రైబ్ చేసేసుకోండి.